ప్రతిరోజు మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో దారుణాలు, ఎన్నో దోపిడీలు, మరెన్నో దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటిలో ఎక్కువ శాతం క్రైమ్ వెనుకుండే అసలైన ముఠా రాజకీయ నాయకులు అనే విషయం బహిరంగ సత్యమైన నోరు ఎత్తే ధైర్యం, పోరాడే శక్తి మాత్రం సామాన్య ప్రజలకు లేదు. కారణం, దశాబ్దాలుగా రాజకీయ నాయకులు సమాజంలో క్రియేట్ చేసిన భయం అలాంటిది. వారు తమకు తాము రాజులం, ప్రజలు తమ బానిసలు అనుకునే వ్యవస్థను తయారు చేశారు. ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం రావాలంటే ప్రజలను కదిలించగలిగే ఒక్క సామాన్యుడికి ధైర్యం రావాలి. ప్రజల ఆవేదనపై గళమెత్తాలి, పోరాటం చేస్తూ మొండిగా నిలబడాలి. అలా నిలబడిన రోజు సమాజంలో ప్రజా చైతన్య పవనం మొదలవుతుంది. అలాంటి ప్రజా చైతన్య పవనం పేరే పవన్ కళ్యాణ్. చిన్ననాటి నుండి సమాజం పట్ల, ప్రజా పోరాటాల పట్ల ఆసక్తి ఉన్న పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టాడు. సినీ హీరోగా తనకంటూ ఒక వైవిధ్యాన్ని అలవరుచుకుని కోట్లాది ప్రజల అభిమాన కథానాయకుడిగా సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగాడు. తాను సినిమాల్లోకి అయితే వచ్చాడు, కానీ తనలోని సమాజం పట్ల ఉన్న ఆలోచనా ధోరణి మారలేదు. దాంతో తాను నమ్మే సిద్ధాంతాలను సినిమాల్లో ఏదో ఒక రూపంలో ప్రజలకు తెలియజేసి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించేవాడు. బద్రీ సినిమాలో ఐఎమ్ ఎన్ ఇండియన్ అంటూ జాతీయవాదాన్ని, దేశం పట్ల ప్రేమను చాటి చెప్పాడు. ఖుషీ సినిమాలో ఏ మేరా జహా అంటూ దేశాన్ని, ప్రజలను దోపిడీ చేస్తున్న అవినీతి పరుల గురించి, గూండాగిరి గురించి ప్రశ్నించాడు. జానీ సినిమాలో నారాజుగాకురా మా అన్నయ్య అంటూ కులమతాల ముసుగులో జరుగుతున్న రాజకీయ వికృత క్రీడలను, మత సామరస్యాన్ని వివరించారు. నవాబులు నిర్మించిన నగరములుంటూ, నవాబులు నిర్మించిన నగరములుంటూ, కులమతాల గొడవలు మనకెందుకురన్నా, ఇంకెందుకురన్నా. నారాజుగాకురా మా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య. లే లే లేలే అంటూ మహిళలపై జరుగుతున్న దాడులకు మహిళలు తిరుగుబడి పోరాటం చేయాలనే స్ఫూర్తిని రగిలించారు. బాల కార్మిక వ్యవస్థ, దిగజారిపోయిన రాజకీయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. చెడు ఉంది, మంచి ఉంది, అర్థం వేరే ఉంది, చెడ్డోళ్ళకి చెడు చెయ్యడమే మంచి, చేదుంది, తీపి ఉంది, భేదం వేరే ఉంది, చేదన్నది ఉన్నప్పుడేగా తీపి. సమాజంలో తప్పు జరుగుతున్నప్పుడు, ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు స్పందించకపోతే రేపు నీకు కష్టం వచ్చినప్పుడు స్పందించేవాడు ఎవరు ఉండరనే ఆలోచన పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో అనుసరించారు. నీ పెట్రోల్ పెరిగిపోద్ది, కందిపప్పు పెరిగిపోద్ది, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి. ఆడికి దోలకి కుర్చీ ఎక్కితే నీకు దోలు తిరిగిపోతుంది. అది నీకు ఓకేనా? ఇలా ప్రతి సినిమా ద్వారా సమాజాన్ని చైతన్యపరిచేందుకు ప్రయత్నించినప్పటికీ తనకి తృప్తి కలగలేదు. నా జీవితం కేవలం సినిమాలేనా అనే ఆలోచన ఆయనను ప్రశాంతత లేకుండా చేసింది. సమాజంలో రాజకీయంగా, చట్టపరంగా, న్యాయపరంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు 2007 అక్టోబర్ 23న తనకు ప్రొటెక్షన్ ఇచ్చే రివాల్వర్ ను వద్దనుకుని కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను స్థాపించి సామాన్యులకు అండగా నిలబడే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం యువరాజ్యంకు అధ్యక్షునిగా ఉంటూ 2009 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీలు, దారుణాలపై గళమెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం తరిమి కొట్టాలంటే
ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలబడే వేదికను కాపాడుకోలేకపోయాననే బాధ అతన్ని కలిచివేసింది. అదే సమయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య స్వార్థ నాయకులు రగిలించిన వైషమ్యాలను చెరిపివేసేందుకు కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు రాజకీయ రూపమిచ్చి ఉన్నతమైన 7 ప్రాథమిక సిద్ధాంతాలతో 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించి జనసేనానిగా అవతరించారు పవన్ కళ్యాణ్. నేను ఇలా మీ ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను, దాని పేరు జనసేన. నీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. జనసేన సిద్ధాంతాల్లో ముందుగా 7 సిద్ధాంతాలుగా మేము విభజించాం. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై అక్రమాలపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే విధానం. అప్పటికే 1000 కోట్ల ఆర్థిక నేరాలలో ప్రధాన నిందితుడిగా 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చిన జగన్ రెడ్డి అనే క్రిమినల్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు నిస్వార్థంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. 2014 నుండి 2018 వరకు అనేక ప్రజా సమస్యలపై తనదైన శైలిలో గళమెత్తి వారి సమస్యల పరిష్కారానికి వారధిలా మారారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు సరిదిద్దుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే దశాబ్దాలుగా పాతుకుపోయిన ఉద్దానం కిడ్నీ సమస్య మూలాల్లోకి వెళ్లి దాని పరిష్కార మార్గాలు బయటికి తీశారు. కానీ ఏ రోజు క్రెడిట్ కోసం పాకులాడలేదు. రాజధాని కోసం చేపట్టిన భూసేకరణలో భాగంగా ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాల ప్రజలు తమ గ్రామాల భూములను రాజధాని కోసం ఇవ్వలేము అని పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే వారి తరపున ప్రభుత్వాన్ని కదిలించి భూసేకరణ జరగకుండా అడ్డుకున్నారు. 2018 మార్చి 14న మంగళగిరిలో 5 లక్షల మంది ప్రజల సమక్షంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదికగా 2019 ఎన్నికల శంఖారావం పూరించి రాజకీయ సమీకరణాలు మార్చేశారు జనసేనాని. యువతరానికి సంపద విడిచిపెట్టాం, యుద్ధం, రక్తం, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. 2018 మే నెలలో జనసేన పోరాట యాత్ర పేరిట ప్రజల్లోకి వచ్చారు జనసేనాని. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో విశాఖలోని అంబేద్కర్ భవన్లో సాధారణ వ్యక్తిగా ఉంటూ జనసేన పోరాట యాత్రను ప్రారంభించారు. ఇచ్ఛాపురం నుండి మొదలైన ఈ పోరాట యాత్ర రాష్ట్ర నలుమూలలా ప్రతి నియోజకవర్గంలో పర్యటించి స్థానిక సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. ధవళేశ్వరంలో 10 లక్షల మంది ప్రజలతో కలిసి కవాతు చేసి రాజకీయ ప్రకంపనలు రేకెత్తించారు జనసేనాని. కానీ దశాబ్దాలుగా అవినీతి, ధనంతో కూరుకుపోయిన రాజకీయాలు ఒక్కసారిగా మార్చలేము అనే విషయం తెలిసినప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం 2019లో పోరాటం చేసి ప్రత్యర్థుల 1000 కోట్ల ధనబలం ముందు నిలబడలేక ఘోర పరాజయాన్ని చవిచూశారు. పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోయిన పార్టీ ఇక నిలబడుతుందా అని అందరూ అనుకుంటున్న సమయంలో, లక్షలాది అభిమాన సైన్యం నిరాశలో ఉన్న సమయంలో 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని ఒక చిన్న ఓటమి ఆపగలదా అని పెను నిశ్శబ్దాన్ని ఛేదించుకుని బయటకు వచ్చారు పవన్ కళ్యాణ్. నన్ను అడిగారు చాలా మంది, ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే, మీలో నుంచి ఒక 4 వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు నడుపుతాను. ఒక ఓటమి జనసేనను ఆపలేదు. ఏదైనా కోల్పోతారు, నమ్మకాలు ఆశయాలతో చూసాను. రాజకీయ చూస్తాను తీయకపోతే ఓటమితో నిరాశతో ఉన్న సమయంలో తన వద్దకు వచ్చి ఒక తల్లి తను 14 ఏళ్ల ఆడబిడ్డకు జరిగిన అన్యాయాన్ని చెప్పగానే
ఆ బాధ మళ్లీ తన పోరాటాన్ని మొదలుపెట్టేందుకు 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరత సృష్టించి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేయడంతో 5 లక్షల మంది ప్రజలతో కలిసి విశాఖ నడిబొడ్డున లాంగ్ మార్చ్ చేసి ప్రభుత్వాన్ని కదిలించారు. కోవిడ్ కష్టకాలంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్న వేళ తన ఐడియాలజీకి ఆకర్షితులైన లక్షలాది మంది జనసైన్యం ప్రపంచ నలుమూలలా నుండి జనసేవా కార్యక్రమాల్లో పాల్గొని మానవత్వాన్ని చాటారు. జగన్ ఇంటికి సమీపంలో ఇల్లు ఉండటమే పాపం అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చేస్తూ ఉంటే ఆ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చిన కారణంగా వాలంటీర్ శివశ్రీ సోదరుని చంపించింది జగన్ ప్రభుత్వం. దీంతో సామాన్యుల తరపున ప్రభుత్వానికి సమస్యలపై గళం వినిపించేందుకు జనవాణి అనే మహోత్తర కార్యక్రమం రూపొందించింది జనసేన. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైఫల్యం వల్ల నష్టపోయి దాదాపు 3500 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందించి నేనున్నాను అనే భరోసా కల్పించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా గజానికొక గొయ్యి చొప్పున రోడ్లు శిథిలావస్థకు చేరినా సరే వైసీపీ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేయకపోవడంతో విసిగిపోయి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా వైసీపీ ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నలు సంధించారు. క్షేత్రస్థాయిలో శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారు అని భయపడి రాత్రికి రాత్రి ఆయన వచ్చే మార్గంలో రోడ్లు వేసింది వైసీపీ ప్రభుత్వం. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలపై జగన్ ప్రభుత్వం మౌనంగా ఉంటే కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరారు. యువతలోని శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా రణస్థలంలో యువశక్తి పేరుతో భారీ సభ నిర్వహించి యువత ఆలోచనలకు వేదిక కల్పించింది జనసేన. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. ఒక రాజకీయ పార్టీకి ప్రధాన బలం కార్యకర్తలు. వారి యోగక్షేమాల గురించి ఆలోచించి వారికి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించేలా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం ద్వారా ప్రతి జన సైనికుడికి 5 లక్షల ప్రమాద జీవిత బీమా, 50,000 ప్రమాద చికిత్స బీమా అందేలా చేసి వారికి రక్షణ కల్పించింది జనసేన. మత్స్యకార వర్గాలను రోడ్డున పడేసేలా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 217 వ్యతిరేకంగా గళమెత్తి మత్స్యకారుల పక్షాన పోరాడేందుకు మేమున్నాము అనే ధైర్యం కల్పించింది జనసేన. కాకినాడ తీర పర్యటనకు వెళ్లిన సమయంలో మత్స్యకార యువతలోని నైపుణ్యాన్ని చూసి వారికి ప్రోత్సాహం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది జనసేన. సామాన్యుల నుండి నాయకులను తయారు చేసి చూపిస్తాను అని చెప్పిన జనసేనాని మాటలను నిజం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 1209 సర్పంచ్ స్థానాలు, 4456 వార్డ్ మెంబర్లను గెలుచుకుని దాదాపు 27% ఓట్లు సాధించింది జనసేన. ఒకవైపు సేవా కార్యక్రమాలు, మరోవైపు రాజకీయ కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తుంటే సమాజంలో మార్పు వస్తే ఎక్కడ తన కుటిల రాజకీయాలు అంతమైపోతాయో అనే భయంతో గత 5 ఏళ్లుగా అడుగడుగునా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాలని చూసింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కోపంతో గ్రామస్తుల ఇళ్లు కూలగొట్టించింది. పార్టీకి ఆర్థిక వనరులు లేకుండా చేసేందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయంలో కాకసపూరితంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ అధికారులను టికెట్ కౌంటర్లలో కూర్చునే స్థాయికి దిగజారింది. అసలు రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వకుండా చేయడానికి సైతం ప్రయత్నాలు చేసి విమానం ఎగరనివ్వకుండా రోడ్డు మార్గం ద్వారా రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసింది వైసీపీ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని లొంగదీసుకునేందుకు జగన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ దేనికి లొంగకుండా ఉక్కు మనిషిలా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పార్టీ ఇప్పుడు వైసీపీని భయపెడుతుంది అంటే
అది పవన్ కళ్యాణ్ గారి సైద్ధాంతిక బలం కారణం. 10 ఏళ్లుగా గెలుపోటములకు అతీతంగా ప్రజల్లో ఉంటూ ఎవరూ తనకు అండగా ఉన్నా లేకపోయినా తాను నమ్మిన సిద్ధాంతం కోసం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ జనసేన పార్టీని దశాబ్ద కాలం పాటు నడిపించారు జనసేనాని పవన్ కళ్యాణ్. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళే. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. ఒక మనిషి తలుచుకుంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలడు అనే దానికి నిర్వచనం జనసేనాని. అతని నిబద్ధతకు ప్రతిరూపమే జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ఒక్కడికి ధైర్యం ఉంటే చాలు. ఒక్కడికి ధైర్యం ఉంటే మొత్తం కోట్లాది మందికి వెన్నెముక నిటారుల నుంచి ఉంటుంది ధైర్యంతో. ఈ రోజున ఒక నవశకం ప్రారంభించాం. ఒక ఇంపాసిబుల్ అలయన్స్. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి. मेरे साथ पवन है. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లి రైతులు, కార్మికులు, యువత, మహిళలు, వ్యాపారులు అన్ని వర్గాల వారిని రోడ్డున పడేసి రాష్ట్రం వదిలి వెళ్లిపోయేలా చేసింది వైసీపీ ప్రభుత్వం. శాంతి భద్రతలు అనే మాట వినిపించడం లేదు. గంజాయి ఎగుమతిలో అగ్రస్థానంలో నిలబెట్టింది జగన్ ప్రభుత్వం. కౌరవ సైన్యంలా మారి రాష్ట్రాన్ని దోచుకు తింటూ, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ, అక్రమ కేసులతో నియంత పాలన చేస్తున్న సమయంలో వచ్చింది జనసేన. 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజల తరపున ప్రశ్నించాము, పోరాటాలు చేశాము. ఇకపై రాజ్యాధికారంలోకి భాగస్వామ్యంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనుంది జనసేన. రానున్నది ఎన్నికల యుద్ధ సంగ్రామం. వైసీపీ కౌరవ సైన్యం సిద్ధంగా ఉంది. వారికి చరిత్ర మరువలేని యుద్ధం ఇచ్చేందుకు, ప్రజల ఆకాంక్షలను నిజం చేసేందుకు ఎన్నికల కథన రంగంలోకి దూసుకొస్తోంది జనసేన. 2024 ఎన్నికలకి నీకు యుద్ధం ఇస్తాం. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో. సింహాసన్ ఖాళీ కరో, జనతా ఆతీ హై. సింహాసనాన్ని ఖాళీ చేయి, ప్రజలు వస్తున్నారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.